రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యం రాక్షసంగా ప్రవర్తించినప్పుడు దానికి నేను చెప్పేది అప్పుడు పౌరుల్లో చైతన్యము, పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ స్పృహ, నిజాయితీగా రాజకీయం చేయడం, ఈవేళ ఉన్నట్టుగా సొంత కుటుంబాల ఆస్తులాగానో ప్రైవేట్ కంపెనీలా కాకుండా చేయడము, ప్రతిపక్షాలు కానీ లేకపోతే పత్రికలు కానీ వాటి నుంచి వచ్చేటువంటి స్పందన, రాజ్యాంగంలోనే ఏర్పరిచినటువంటి సుప్రీంకోర్టు కానీ రాజ్యాంగ సంస్థలు కానీ వాటి నుంచి వచ్చేటువంటి పరిస్థితులు, ఎమర్జెన్సీ వచ్చింది, చివరికి ఉద్యమాల వల్ల కాదే మారింది, ఇందిరాగాంధీ ఎన్నికలు పెట్టడం వల్ల మారింది. మీరు లోక్నాయక్ జేపీ మనందరికీ ఆరాధ్యదయం. ఆ ఉద్యమం నాలంటి వాళ్ళని లక్షలాది మంది దేశంలో ప్రేరేపించింది. ఆయనకు అవమానంగా మాట్లాడలేదు. ఎందుకు పెట్టింది ఇందిరాగాంధీ? అంటే ఉద్యమాల ప్రభావం లేకుండానే పెట్టిందంటారు. ఇప్పుడు ఉద్యమాల ప్రభావం లేకుండానే ఇందిరాగాంధీ ఎన్నికలు పెట్టారు. ఉద్యమానికి అర్థమైన ఉద్యమాలు హింస ప్రభావం వల్ల పెట్టింది ఆవిడ. హింస జరగలేదు అడగనా? జరిగింది. ఏం మాట్లాడుతున్నాం మనం? ఎమర్జెన్సీలో భయంకరంగా కోట్ల మంది చంపారా? అసలు హింస అంటే చంపడమేనా? స్వేచ్ఛను అరికట్టడం కదా, జైల్లో పెట్టడం కదా? వ్యతిరేకించిన రామచంద్రమూర్తి గారు ఎప్పుడో వ్యతిరేకించిన మాట వాస్తే కానీ హింస అంటే ఏమిటి? చంపడమేనా? కాబట్టి ఇప్పుడు జరిగింది కాబట్టి ప్రజల మనసుల్లోంచి చాలా గట్టిగా వ్యతిరేకత కనిపించింది. ఆవిడ కూడా నాకు లెజిటిమసీ లేకపోయినట్టయితే నేను ఈ పాలనకు అర్థం లేదన్న విషయం ఆవిడకి అర్థమైంది. అంతర్జాతీయ సమాజంగా దేశంలో కానీ చివరికి ఎన్నికలు పెట్టింది. ఎన్నికల్లో ప్రజల శాంతియుతమైన ఓటు ద్వారా మార్పు వచ్చింది. కానీ ఈ దేశంలో మనం అంతా వచ్చి పెద్ద బ్రహ్మాండమైన ఉద్యమాలు చేయడం వల్ల రాలా. ప్రజలు వాళ్ళ భావాలంటే కూడా ఓటు అనే రూపంలో మలచి చూపెట్టారు. మనందరికీ అద్భుతాన్ని, మనం ఊహించిన అద్భుతాన్ని చూపెట్టారు. ఐ వాంట్ క్లారిఫై ఒక పాయింట్ అండి. 50 సంవత్సరాల బట్టి ఇదే రాజ్యాంగం ఉంది. 100 సార్లు మనం దాన్ని మార్చాం, అయినా అదే రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగం ఇట్లాగే ఉన్నప్పుడు ఇవాళ కూకటిపల్లి వెళ్తే అయినా మోరీ బాగలేదని వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేసినటువంటిది ఏ రకంగా కంప్లైంట్ చేస్తారు? పని జరగకపోతే, ఇంకా సంవత్సరం జరగకపోతే, 10 సంవత్సరాలు జరగకపోతే ఎలా స్పందిస్తారనేటువంటి దానికి ఓ నియమాలు లేవు అంటున్నాను. తీవ్రంగా స్పందించవలసి వచ్చినప్పుడు తిరగబడతారు జనం. అటువంటి పరిస్థితులు రావచ్చు. వాటిని మేము అదుపు చేస్తామని ఎవరన్నా అనుకుంటే పరిస్థితులను అదుపు చేయాలి. పరిష్కారం చేయడం మన బాధ్యత కదా? అది చెయ్యాలి తప్పకుండా. ఆ పనే లోక్సత్తా చేస్తున్నారు. మీరు లోక్సత్తా, మీరు అధికారంలో లేరు కదా. ఇప్పుడు అధికారంలో చూపెట్టాం. ఇప్పుడు ఏం చూపెడతాం మీరు చూద్దరు. అది చూద్దాం. అది ఫలమే నిర్ణయిస్తున్నారు. కానీ రాజ్యాంగం తప్పని కానీ ప్రజలు ఫలానా రకంగానే ప్రవర్తించాలని మనం హితబోధ చేయడం వల్ల వాళ్ళు ప్రవర్తిస్తారని కానీ అనుకోవడం సరికాదని నా ఉద్దేశం. హరగోపాల్ గారు మీరేమంటారండి? హింస అహింస అనేటువంటి చర్చ ఏదైతుందో దాని కాస్త చారిత్రక తాత్విక పునాదులకు కూడా పోవాల్సిన అవసరం ఉంది. స్పార్టకస్ చేసింది వాయిలెన్సే కదా. తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్ లో ప్రజలు ఆ మొనార్కీని కానీ డెస్పాటిజం ను చేయడానికి వాయిలెన్సే కదా. తర్వాత భగత్ సింగ్ ది వాయిలెన్సే కదా. సీతారామరాజుది వాయిలెన్సే కదా. కొమరం భీముది కూడా మనం వాయిలెన్స్ కొంటే ఈ వాయిలెన్స్ ఎవరైతే దానికి పాల్పడ్డారో ఈ రోజు సమాజం వాళ్ళని ఎందుకు గౌరవిస్తున్నది? సమాజము హింస అనేటువంటి కాకుండా సమాజం మారాలి అని అహింసాయుతంగానే శాంతియుతంగానే ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. ఎవడైనా మనిషి హింసతో సమాజం మారాలంటే చాలా అమానుష్యం. అట్లా ఆలోచించేవాడు చాలా దుర్మార్గం. కానీ నేను పీస్ఫుల్ గానే మారుస్తానని ఎదుటివాడి యొక్క మౌలిక పునాదిని చెప్పినప్పుడు వాడు వాయిలెన్స్ చేస్తే అప్పుడు ఎవరైనా దాన్ని ఎలా తట్టుకుంటారో, ఆ హింస చేసే మనిషిని ఎట్లా మారుస్తారు అనే ప్రశ్ననే స్పార్టకస్ దగ్గర నుంచి నిన్నటి దాకా జరిగినటువంటి మానవ చరిత్ర. కనుక హింస అనేది అన్ని సందర్భాల్లో అన్ని కాంటెక్స్ట్ లో అది మొత్తంగా పనికే రాదు, దాని పాత్రే లేదని అంటే మరి చేసిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ బొమ్మలు పెట్టుకుని వాళ్ళని ఎవరైతే జ్ఞాపకం పెట్టుకున్నామో వాళ్ళు ఆ రోజు హింసావాదులే. కానీ ఈ రోజు చరిత్రలో వాళ్ళకు చాలా ప్రధానమైనటువంటి స్థానాన్ని మానవ చరిత్ర ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందనంటే వాళ్ళు మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ మీద హింస జరిగింది, దానికి వాళ్ళు ప్రతిహింస చేశారు. ప్రతిహింస రాముడి దగ్గర నుంచి ప్రతిహింసనే కదా. ప్రతిహింస చేసిన వాడిని దేవుడని అన్న సమాజం కదా. కనుక హింస గురించి చర్చ జరిగేప్పుడు ఇది మనిషి క్రూరంగా తర్వాత చాలా దుర్మార్గంగా ఆలోచించడం కాదు. కానీ సమాజం మారాలన్నప్పుడు మార్పు వద్దన్నవాడు చాలా వాయిలెన్స్ పెట్టుకుని దగ్గర కూర్చున్నాడు. వాడు ఈ మార్పు ఎప్పుడైతే తీసుకొస్తారో తన వాయిలెన్స్ ద్వారా ఈ వ్యవస్థను కాపాడుకున్న కొరకనే వాడు ఒక పెద్ద యంత్రాంగాన్ని పెట్టుకున్నాడు. దాన్ని మనం ఎట్లా తట్టుకుంటాము అనేటువంటి మౌలిక ప్రశ్నను మనం అడగకుండా హింస అంటే ఏదో చంపడం, వాడేదో నరకడం అనేటువంటి దృష్టికి దాన్ని అట్లా రెడ్యూస్ చేస్తే అప్పుడు చరిత్రలో ఈ మొత్తం జరిగినటువంటి ప్రతిహింస కానివ్వండి, వాళ్ళు ఎవరైతే హింసకు పాల్పడ్డారో వాళ్ళందరినీ మనం చాలా తక్కువ అంచనా వేసి నిజానికి చరిత్ర గుర్తుపెట్టుకునే వాళ్ళని. కనుక అది కూడా జయప్రకాష్ గారు ఆలోచించవలసిన అవసరం. అంటే వీరు జయప్రకాష్ గారు మన